ట్రావెల్ చేస్తానండి. అది మీరు 1.5 hour ట్రావెలింగ్ అనేది కన్సిస్టెంట్గా కూర్చోవడం బట్టి ఆధారపడి ఉంటుంది. సో మీరు కావాలనుకుంటే ఒక మధ్యలో 1 hour తర్వాత మీరు ఒక 5 minutes వాకింగ్ చేయడం వల్ల మీకు మంచి రిలీఫ్ ఉంటుంది. ఇదే నేను ఇందాక చెప్పిన దానికి ఒక ఎక్స్టెన్షన్ అండి ఈ వీరి వ్యవహారం కూడా. ఇప్పుడు డ్రైవర్స్ ఉన్నారు, కన్సిస్టెంట్గా క్యాబ్లో 1.5-2 hours కూర్చుంటారు అంటే దాదాపు వాళ్ళకి నడుము అలా పొజిషన్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళలో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సో జనరల్గా మేము అదే చెప్తాం, సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ ఇట్లా క్యాబ్స్లో ట్రావెల్ చేసేవాళ్ళు కానీ ఎవ్రీ 1 hour ఒక 5 minutes జస్ట్ వాకింగ్ బ్రేక్ తీసుకుంటే చాలా యూస్ఫుల్ ఉంటుందండి. బ్యాక్కి లాంగ్ టర్మ్లో మటుకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. అంటే కొంత తేడాగా అనిపిస్తుంది, ఏమిటి అసలు పని చేయకుండా రెస్ట్ ఇస్తే ఎందుకు అంటే, కానీ ఏంటంటే సైంటిఫిక్గా ఏమి అబ్జర్వేషన్ అయిందంటేనండి, ఒకవేళ మనం కూర్చోవడం వల్ల మన బ్యాక్కి ఈ అబ్డామినల్ మజిల్ సపోర్ట్ ఉండదండి. దానివల్ల ఏంటంటే ఎక్కువ ప్రెషర్ డిస్కుల మీద పడుతుంది. అదే నిల్చున్నా నడుస్తున్నా డిస్కుల మీద ప్రెషర్ తక్కువ. అందువల్ల కూర్చోవడం అనేది అంత మంచి ఐడియా కాదు కంటిన్యూస్గా. నమస్తే కుమార్ గారు. చెప్పండి కుమార్ గారు. నమస్తే అండి. హలో నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి అమ్మా, మీ ప్రాబ్లం చెప్పండి. నాకు పెద్ద బ్రెస్ట్ పాప పుట్టినప్పుడు సిజేరియన్ అయిందండి. మంచిదమ్మా. మళ్ళీ తర్వాత గర్భసంచి కూడా తీస్తారండి. ఓకే. అదే యూట్రస్ తీసేసారండి. ఎంతమ్మా మీ వయసు ఎంత? ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. 31 అండి నా వయసు. చెప్పండి. కాళ్ళకి నరం వెలిపడింది అంటున్నారండి. కాలంతా వాసిపోతుందండి కుడివైపు కాలు. నొప్పండి నడుము దగ్గర నుంచి, అది డిస్క్ దగ్గర కొంచెం అరికింది అంటారండి. దానివల్ల హ్యాండ్స్ కూడా గోడల్లో అది వాసిపోవడం, నొప్పి రావడం అండి. సాధారణంగా ఈ డిస్క్ ప్రొలాప్స్ వల్ల ఈ వాపు అనేవి మేము అబ్జర్వ్ చేయమండి. మరి మీకు వాపు వచ్చిందంటే మరి వేరే ఏదైనా ఇంకేదైనా కారణం కూడా ఉందేమో. కానీ రెండోది ఏంటంటే లంబార్ డిస్క్ ప్రొలాప్స్ వల్ల చేతుల్లో నొప్పులు రావడము, ఈ పైన గూడలోను ఈ భుజాల మధ్య ఇక్కడ నొప్పి రావడం అన్నది సాధారణంగా జరగదండి. ఇప్పుడు మీకు ప్రాబబుల్గా మరి వేరే ఏదైనా ప్రాబ్లం కూడా మీ దీంతో అసోసియేట్ అయిందేమో చూసుకోవాలి. అదే యూజువల్గా మీరు మంట ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వేరే ఏదైనా న్యూరోలాజికల్ ప్రాబ్లం ఏమైనా ఉందేమో చూసుకోవాలి. సాధారణంగా డిస్క్ రప్చర్ తోటి వచ్చేది నొప్పి వస్తుంది అంతే, లేదా తిమ్మిరి రావచ్చు, కానీ మంటలు అనేవి సాధారణంగా రావు. అది వేరే నరాలకు సంబంధించిన ఏమైనా ప్రాబ్లం ఉందేమో, లేదా విటమిన్ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ వల్ల కూడా కొంతమందికి అలా రావచ్చు. అది కొంచెం మీరు చూసుకోవాల్సి వస్తుంది. ఓకే డాక్టర్, మరో కాల్ తీసుకుందాం. మధ్యప్రదేశ్ నుంచి రమేష్ గారు. నమస్తే రమేష్ గారు. నమస్కారం. నమస్తే అండి. డాక్టర్ గారితో మీ ప్రాబ్లం చెప్పండి. చెప్పండి రమేష్ గారు. చెప్పంటారండి. లాస్ ఆఫ్ లంబర్ ఫ్లోర్ డిసీజ్ అని చెప్తున్నారండి. అవునండి. ఇది నాకు 2 months బ్యాక్ నుంచి నాకు పెయిన్ వస్తుందండి. ఓకే. నేను అది పెయిన్ ఏంటో అర్థం కాలేదు. తర్వాత మొన్న మధ్య డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే రెస్ట్ తీసుకోవాలన్నారు. 10 days రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, మెడిసిన్స్ ఏం వాడాల్సిన అవసరం లేదన్నారండి. తీసుకొని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు రెస్ట్ అది తీసుకున్నారా? ఒక 3 days నుంచి రెస్ట్ లో ఉన్నారండి. ఇంకా 7 days తీసుకోవాలి. అంటే ఇప్పుడు సాధారణంగా నడుము నొప్పికి కంపల్సరీ బెడ్ రెస్ట్ అన్న పాయింట్ ఇప్పుడు సైంటిఫిక్గా మనము కన్సిడర్ చేయటం లేదండి. 2-3 days అడిక్వేట్ బెడ్ రెస్ట్ అంటున్నారు సైంటిఫిక్ లిటరేచర్లో. మా అనుభవం కూడా అదే. మీకు లాస్ ఆఫ్ లార్డోసిస్ అంటే నడుము యొక్కలో ఏదో ఒక స్ప్రెయిన్ కానీ ఏదైనా జరిగింది, దాన్ని బట్టి నడుములో కండరాలన్నీ బిగుసుకుని నార్మల్గా ఉన్న కర్వేచర్ని ఇట్లా లార్డోసిస్ అని అంటాము. ఈ కర్వేచర్ కాకుండా కొంచెం స్ట్రైట్గా అయింది మీ నడుము. దానికి కారణం ఏంటో ఇన్వెస్టిగేట్ చేయాలి. అడిక్వేట్ అనాల్జెసిక్ ఒకవేళ పెయిన్ కిల్లర్స్ అవి తీసుకుంటే నొప్పి తగ్గుతుంది. అవసరమైతే మీరు ఎంఆర్ఐ స్కానింగ్ తీపించుకుని నడుములో ఏమిటి ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే లాస్ ఆఫ్ లంబార్ లార్డోసిస్ అన్నది మనకి చాలా నాన్ స్పెసిఫిక్ డయాగ్నోసిస్. ఎంఆర్ఐ స్కాన్లో ఏమన్నా ప్రాబ్లం చెప్పారా? ఇక్కడ రాశారండి, L4/5 డిస్క్ ఇట్లా రాశారు. నేను డాక్టర్ గారి తర్వాత కన్సల్ట్ చేయలేకపోయాను. అది చూసుకోవాలి, అది ఏం ప్రాబ్లం అన్నది చూసుకోవాలి. కానీ మోస్ట్లీ మీరు చెప్పిన దాన్ని బట్టి సీరియస్ ప్రాబ్లం అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. మీరు ఈ ఫిజియోథెరపీ ఎక్సర్సైజుల ద్వారా చాలా మీరు ఉపశమనం పొందొచ్చండి. ఓకే డాక్టర్, మరో కాల్ తీసుకుందాం. వరంగల్ నుంచి కోటిలింగం గారు. నమస్తే కోటిలింగం గారు.
నమస్కారం మేడం. మీ ప్రాబ్లం చెప్పండి. చెప్పండి కోట్లింగం గారు. అంటే మా మిస్సెస్ కి చెప్పండి ఈ సార్. బ్యాక్ పెయిన్ అండి. అంటే ఒక గంట సేపు పని చేస్తే కూడా ఇది మెయిన్ ఈ సైడ్ ఇవి వస్తాయి సార్, పెయిన్స్ వస్తాయి సార్. ఓకే. ఒక 1 అవర్ నిలబడ్డా కూడా సార్. మళ్ళీ ఒకవేళ బైక్ మీద జస్ట్ ఒక 10 కిలోమీటర్లు ఎటన్నా పోయించినా కూడా సార్, పోయి వచ్చిన తర్వాత కనీసం ఒక 1/2 అవర్ పండుకుంటే కానీ మామూలుగా సార్. మరి ఎంత వయసు అండి ఆవిడది? 35 years సార్. నాకు అది ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ చేయించినారా? ఇది ఎన్నాళ్ళు బట్టి ఉంది ప్రాబ్లము? వేరే డాక్టర్ చూస్తే ఎక్స్రే కూడా తీయించాం సార్, ఏం ప్రాబ్లం అని చెప్పారు సార్ ఆల్రెడీ. ఇది మొత్తం ఇది ఎన్నాళ్ళ బట్టి ఉందండి ప్రాబ్లము? 2.5 years అవుతాం సార్. 2.5 years. ఏమన్నా మెడిసిన్స్ వాడారా? అప్పుడు వాడాం సార్. అంటే ప్రాబ్లం లేదని చెప్పాను సార్, మామూలు మెడిసిన్స్ ఇచ్చారు సార్. ఇప్పుడు 1 అవర్ నిలబడ్డా కూడా ఏదైనా కుకింగ్ చేసినప్పుడు కూడా ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పెయిన్ కి రకరకాల కారణాలు ఉన్నాయండి. మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే అది వెన్నుపూసకి సంబంధించిన ప్రాబ్లం కాకపోవచ్చు. యూజువల్గా వెనకాల మనకి సపోర్ట్కి మజిల్స్ కండరాలన్నీ ఉంటాయి కదా, అవి మీరు చెప్పినవి మయోఫేషియల్ పెయిన్స్ లాగా ఉన్నాయి. వీటిలో ఏమంటుంది? అది కరెక్ట్, అవి అంతా మిడ్ లైన్లో. ఇప్పుడు వెన్నుపూసకి సంబంధించిన పెయిన్స్ అన్ని మధ్యలో ఉంటాయండి సాధారణంగా. సైడ్స్కి వచ్చే పెయిన్స్ అన్ని కండరాలకు సంబంధించిన పెయిన్స్ ఉండొచ్చు. మీరు ఒకసారి మీ దగ్గర ఉన్న ఆర్థోపెడిక్ డాక్టర్ని ఎవరైనా ఒకసారి సంప్రదించి ఇది ఏమన్నా ఫైబ్రోమయాల్జియా లాంటి కండిషన్ అంటే చూసుకుంటే దానికి వేరే మందులతోటి మీకు వైద్యం జరుగుతుందండి. రెండోది ఏంటంటే ఎంతో కొంత ఫిజికల్ ఎక్సర్సైజ్, వాకింగ్ లాంటిది చాలా అవసరం ఆవిడికి. ఇవి చూసుకుని మందులు తీసుకుంటే మంచి ఉపశమనం ఉంటుందండి. ఓకే డాక్టర్, ఇక స్లిప్ డిస్క్కి బ్యాక్ పెయిన్కి డిఫరెన్స్ ఏంటంటారు? అంటే స్లిప్ డిస్క్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ బ్యాక్ పెయిన్ అండి. ఇప్పుడు బ్యాక్ పెయిన్కి మనకి ఒక 100% బ్యాక్ పెయిన్ పేషెంట్స్లో స్లిప్ డిస్క్ వల్ల మేబీ ఒక 5% మందికి వస్తుందేమో బ్యాక్ పెయిన్. యూజువల్గా బ్యాక్ పెయిన్ వచ్చేది లంబార్ స్ట్రెయిన్స్ వల్ల. ఈ స్లిప్ డిస్క్ వల్ల సెకండరీగా కొంచెం ఎక్స్ట్రా కదలికల వల్ల, నరాల ఒత్తిడి వల్ల, ఇటువంటి వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. కానీ స్లిప్ డిస్క్ అన్నది హెర్నియేషన్ ఆఫ్ ద డిస్క్. దానివల్ల ఎక్కువగా వచ్చేది సియాటికా, అంటే లెగ్లోకి వెళ్ళే పెయిన్. బ్యాక్ పెయిన్ అన్నది యూజువల్గా అది యాక్సియల్ పెయిన్ అంటాం, అంటే ఇన్ ద కోర్ ఆఫ్ ది స్పైనల్ కాలంలో వచ్చే పెయిన్. అది సాధారణంగా రకరకాలుగా నాన్ స్పెసిఫిక్, ఇది ఫస్ట్ కాజ్. మిగతా కాజెస్ ఇప్పుడు ఫ్రాక్చర్ అని కానీ, ట్యూమర్ అని కానీ, ఆస్టియోపోరోసిస్ అని కానీ, ఈ అన్ని కండిషన్స్ వల్ల వస్తుంది. అంతేగాని స్లిప్ డిస్క్ కి వల్ల వచ్చే బ్యాక్ పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కానీ సాధారణంగా క్లాసికల్ డిస్క్రిప్షన్ ఎలా ఉంటుందంటే స్లిప్ డిస్క్ ఉన్న వాళ్ళకి ఇనీషియల్గా కొంత బ్యాక్ పెయిన్లా మొదలయ్యి తర్వాత స్లిప్ డిస్క్ అయ్యి అప్పుడు సియాటికా వచ్చాక వాళ్ళకి బ్యాక్ పెయిన్ తగ్గుతుంది అనమాట. అది సాధారణంగా జరిగే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. అయితే అసలు ఈ సియాటికా గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తారా? సియాటికా అంటే అది జస్ట్ ఒక డిస్క్రిప్టివ్ టర్మ్ అండి. నొప్పి ఏదైతే మనకి నడుములోంచి ఈ పిర్రల నుంచి, తొడల నుంచి, వెనకాల వైపు నుంచి ఈ పాదాల్లోకి పిక్కల ద్వారా వెళ్ళే నొప్పిని సియాటికా అంటారంటే. సియాటికా అనే దానికి స్లిప్ డిస్క్ ఒక కారణం మాత్రమే. సియాటిక్ నర్వ్ అనేది యూజువల్గా ఆ L4, L5 మధ్య వచ్చే నర్వ్ L5 నర్వ్ అండి. L5, S1 మధ్య వచ్చే నర్వ్ S1 నర్వ్. ఈ రెండు సియాటిక్ నర్వ్లో మేజర్ కాంపోనెంట్స్ అనమాట. ఈ రెండు నర్వ్ రూట్స్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతాయో ఆ నర్వ్స్ సంబంధించిన పెయిన్ని సియాటికా అంటాం. బేసికల్లీ సియాటిక్ నర్వ్ ఇన్వాల్వ్మెంట్ అని అర్థం. సో ఇప్పుడు వేరే కింద లెగ్లో కూడా ఏదైనా ఆ నర్వ్ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు కూడా సియాటికా రావచ్చు. కానీ స్లిప్ డిస్క్ అన్నది మేజర్ కాజ్ ఫర్ సియాటికా అనమాట. ఓకే డాక్టర్, మా హెల్త్ జోన్ కార్యక్రమానికి వచ్చి చాలా చక్కటి సలహాలు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి వెన్ను సమస్యలపై డాక్టర్ గారు ఇచ్చిన సలహాలు. ఈ సలహాని, సూచనల్ని మీరు పరిగణలోకి తీసుకొని మీ హెల్త్ని కాపాడుకోండి. స్టే ట్యూన్ టు జెమిని న్యూస్.